వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలోని గోదా రంగనాథ స్వామి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు. అర్ధరాత్రి నుంచే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వెలిసినటువంటి 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీరంగం తర్వాత మహిమాన్విత కలిగినటువంటి దేవాలయంగా రోజు రోజుకు ప్రజల యొక్క భక్తుల సందడితో రోజు భక్తుల కోరికలు తీర్చే దేవాలయంగా శ్రీ రంగనాథ ఆలయం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం గొప్ప పుణ్యంగా భావించేటువంటి ప్రజలు అశేషంగా తరలి వస్తున్నారు. శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి 20,000 పైన శ్రీపురం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి కానీ ధనుర్మాసంలో 45 రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. అదే 14 తారీఖు నాడుగా గోదా కళ్యాణం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. శ్రీ రంగనాయక స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీరంగనాథ స్వామి యొక్క ఇది ఈ శ్రీరంగం నుంచి స్వామిని తీసుకొని వచ్చి 500 ఏళ్ల నాటి నుంచి ఇక్కడ స్థాపించబడింది. ఇక్కడ చేసినటువంటి స్థాపన చేసినటువంటి దేవాలయము ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు మరియు ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి దేశ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామి యొక్క కోరికలు కోరుకొని వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ ఉంటారు.